చంద్రబాబు నాయుడు గారు ప్రతిష్టాత్మకంగా పేద విద్యార్థులకు విద్య నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో విద్యాశాఖ మంత్రిగా ఆయన ఏర్పాటు చేసిన తర్వాత ఇంకా పేద విద్యార్థులకు మంచి విద్యతో పాటు భోజన వసతి సౌకర్యాలు ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వ లక్ష్యం. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో మార్పులు చేయడం జరిగింది. అందులో ఓ పక్క పేద విద్యార్థులకు డ్రస్సు, అదేవిధంగా వాటితో పాటు బుక్స్, వాటితో పాటు ఏంటంటే కాస్మెటిక్ ఛార్జీలు, అదేవిధంగానే ఓ పక్క వసతి సౌకర్యాలు ఉండేదానికి ట్రంక్ పెట్టెలతో పాటు బెడ్షీట్లు, అదేవిధంగానే మనకు ఇతర సామాగ్రి కానీ ఏర్పాటు చేసేదానికి కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నారు. అందుకోసం మీరు కానీ సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. ప్రభుత్వ లక్ష్యాన్ని ఛేదించుకోవాలనే ఉద్దేశంతో పేదవాడు గ్రామీణ ప్రాంత విద్యార్థి ఒక పక్క పటుత్వంగా ఉంటుంది, మేధాశక్తి బాగుంటుంది అనే ఉద్దేశంతో ఆత్మహత్యలకు తావులేదు. కార్పొరేట్ విద్యా సంస్థలు చదువుతున్న విద్యార్థులు ఈరోజు చిన్న సమస్య వస్తే వాటికి ఆత్మహత్యలు శరణ్యంగా భావిస్తారు. మనము ఎక్కడ సమస్య ఉంటే అక్కడ సాల్వేషన్ చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. మీరు కఠినంగా ఉండాలా, కష్టపడాలా, మీ తల్లిదండ్రుల కష్టాన్ని మీరు గుర్తించాల్సిన అవసరం ఉంది. ఏ సమస్య ఉన్నా సాల్వేషన్ అక్కడే వెతుక్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది. చిన్న సమస్యకు పెద్ద సమస్యగా భావించి కొంతమంది అర్ధాంతరంగా జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. వాటికి మాత్రం మీరు వ్యతిరేకంగా ఉండాలి. ఓ పక్క టీచింగ్, ర్యాగింగ్ ఇలాంటి వాటిని పారదోలాల. ఓ పక్క విద్యార్థులు మత్తుకు బానిసైపోయి కొంతమంది పెడదోవ పడుతున్నారు. వాటికి మాత్రం మీరు అలవాటు పడకుండా కొంతమంది ఏంటంటే చెడు అలవాటు ప్రేరేపించిన వాటికి మీరు వ్యతిరేకంగా ఉండా మా తల్లిదండ్రులు మా మీద నమ్మకాన్ని ఉమ్మి చేయకుండా వాళ్ళ కష్టార్జితాన్ని ప్రూవ్ చేసి ప్రభుత్వ లక్ష్యాన్ని కానీ గుర్తించాలా. మీరు కానీ డాక్టర్లు కానీ, యాక్టర్లు కానీ, క్లర్క్ కానీ, కలెక్టర్ కానీ భవిష్యత్తులో ఉన్నత స్థాయికి రావడానికి ఒక పక్క కంకణం కట్టుకొని రోజుకు 18 గంటల పాటు కష్టపడితే ఐఏఎస్ అవుతావు, రోజుకు 12 గంటల పాటు చదివితే గ్రూప్స్, సివిల్స్ సాధించవచ్చు అనే ఆశయంతో ముందుకు పోవాలా. ఎంతమంది ఈ రోజు గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఓ పక్క ప్రభుత్వ విద్యాలయాల్లో చదివిన విద్యార్థులు ఐఏఎస్లు కుడుతున్నారు, ఐపీఎస్లు కుడుతున్నారు. మీరు వాటితో పాటు డాక్టర్ కావాలన్నా, యాక్టర్ కావాలన్నా, క్లర్క్ కావాలన్నా, కలెక్టర్ కావాలన్నా మీ చేతులు ఈ 4 గోడల మధ్యనే మేధావులు తయారు చేసేదానికి అవకాశం ఉంటుంది. దీన్ని గుర్తుపెట్టుకొని బాగా హార్డ్వర్క్ చేయండి. భవిష్యత్తులో ఉన్నత స్థాయికి రావడానికి మా వంతు సహాయ సహకారాలు ఏదో ఉన్నా ప్రభుత్వం దృష్టికి తీసిపోయి ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే మండిపల్లి రామప్రసాద్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఏ సమస్య ఉన్నా ఆయన దృష్టికి తీసుకుపోయి సమస్యను పరిష్కరించడానికి మా వంతు సహాయ సహకారాలుగా ఉంటాయనే ఉద్దేశంతో ఈ గడువు ఇచ్చిన మీ అందరికీ పేరు పేరైన ధన్యవాదాలు చేస్తూ మరొకసారి మీ వార్డెన్ గారికి ధన్యవాదాలు చేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.